సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఈ వీడియోలో మనం ఇవాళ గోల్డ్, సిల్వర్, క్రూడ్, కాపర్ ఇవి ఎలా ఉన్నాయి ఏంటని చూద్దాం. గోల్డ్ వచ్చి లాస్ట్ 2 months నుంచి కూడా 1,40,000 దగ్గర మేజర్గా సపోర్ట్ తీసుకుంటుంది. అలాగే ఇంటర్నేషనల్గా కూడా $4,000 దగ్గర బాగా సపోర్ట్ తీసుకుంది. మల్టిపుల్ టైమ్స్ అక్కడ సపోర్ట్ తీసుకొని ఇవాళ 4,100 దగ్గర క్లోజ్ అవుతుంది. సో ఇక్కడైతే మనకి ట్రెండ్ మ్యాక్సిమం పాజిటివ్ ట్రెండ్ కనపడుతుంది. ఎందుకంటే అంతకుముందు 1,60,000 నుంచి లాస్ట్ మే నెలలో 1,60,000 నుంచి కూడా కంటిన్యూగా ఫాల్ అయ్యి ఇక్కడ స్టేబుల్ అయింది. మల్టిపుల్ టైమ్స్ ఇండియన్ మార్కెట్లో చూస్తే 1,39,000, 1,40,000 దగ్గర మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పెరిగే ఛాన్సెస్ కనపడుతుంది. సో ట్రెండ్ అయితే పాజిటివ్గానే కనపడుతుంది గోల్డ్, సిల్వర్. ఇప్పుడు ర్యాలీ వచ్చిందంటే మంచి ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గోల్డ్ ఇంటర్నేషనల్ అయితే $4,000 దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు నెక్స్ట్ 4,300, 400 దాకా కూడా ఛాన్స్ ఉంది. అలాగే సిల్వర్ కూడా ఇప్పుడు ఇండియాలో వచ్చి 2,20,000 దగ్గర మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. గత వారం రోజుల నుంచి కూడా ఇదే రేట్ మీద ఉంది. సో ఇప్పుడు గత 1 వీక్ నుంచి కూడా 2,18,000, 2,20,000 దగ్గర ఉంది. ఇది నెక్స్ట్ 2,30,000 ఫస్ట్ టార్గెట్, 2,40,000 సెకండ్ టార్గెట్ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. వితిన్ ట్రెండ్ అయితే పాజిటివ్ చూపిస్తుంది, కనపడుతుంది. ఇది లాస్ట్ టైం కూడా మల్టిపుల్ టైమ్స్ అంతకుముందు 25/6 నాడు కూడా 2,020 దగ్గరకు వచ్చి మళ్ళీ రివర్సల్ అవుతుంది సిల్వర్ అనేది. సో కాబట్టి ఏంటంటే ఈ 2 సపోర్ట్స్ మేజర్గా ఉన్నాయి కాబట్టి గోల్డ్, సిల్వర్ కొంత ఇన్వెస్ట్ చేసుకోవాలనే వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తే ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడానికి బాగానే ఉంది. ఛాన్సెస్ అయితే పాజిటివ్ కనపడుతున్నాయి గోల్డ్, సిల్వర్ అయితే. అలాగే క్రూడ్ ఆయిల్ చూసుకుంటే క్రూడ్ ఆయిల్ అనేది జస్ట్ న్యూస్ బేస్డ్ మీద మూవ్మెంట్ ఉంది. మొన్నటిదాకా ఈ ఇరాన్తో యుఎస్ఏ యుద్ధం లేదు, అంత యుద్ధం అయిపోయింది అనగానే లాస్ట్ మంత్ చూసుకుంటే 6,500 దాకా వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ 8,000, 9,000 దాకా వెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు 7,600 దాకా వచ్చింది. అలాగే ఇంటర్నేషనల్గా చూసుకుంటే క్రూడ్ ఇప్పుడు ప్రెజెంట్ క్రూడ్ వచ్చి $85 దగ్గర ఉంది. అది మొన్న $70 దాకా వచ్చి ఇప్పుడు $100 వెళ్ళి ఈ రేంజ్లో అసలు చాలా ఫాస్ట్ మూమెంట్స్ అయితే క్రూడ్ చూపిస్తుంది. విపరీతమైన వాలటైలిటీ క్రూడ్లో మనం చూస్తున్నాం. సో ఇప్పుడు క్రూడ్ని ఏం చేయొచ్చు అంటే ఇది 7,500 నిన్న రేంజ్ వచ్చినప్పుడు బై చేసుకోండి. మళ్ళీ 8,000 ఆ రేంజ్లో సెల్ చేసుకోవచ్చు. ఇది ఒక రేంజ్లో ఉంది ప్రెజెంట్. 7,500 నుంచి 8,000 మధ్యలో ఉంది. సో గోల్డ్, సిల్వర్ అయితే పాజిటివ్స్ కనపడుతున్నాయి. తర్వాత కాపర్ ఒకటి బాగా పెరుగుతుంది. కాపర్ అంతకుముందు ఇది 11, 12, 20 ఆ రేంజ్ ఉండేది. అది ఒకసారిగా అంతకుముందు 1,400 దాకా వెళ్ళింది. ఇప్పుడు 1,300 దగ్గర మేజర్ సపోర్ట్ తీసుకొని ఇప్పుడు ఇది కూడా 1,350 ఆ రేంజ్లో ఉంది. కాపర్ అయితే డిమాండ్ ఈ డేటా సెంటర్స్ మూలంగా వీటి మూలంగా డిమాండ్ బాగా ఉంది. కాబట్టి అది ట్రెండ్ అయితే మార్కెట్ అలా ఉన్న మిగతా మెటల్స్ కన్నా కూడా కాపర్ బాగా గ్రో అవుతున్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ కాపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, మెటల్ కంపెనీస్ అన్నీ కూడా పెరుగుతున్నాయి ఈ స్టాక్స్. అలాగే హిందుస్థాన్ జింక్ కానీ, అలాగే హిందుస్థాన్ కాపర్ కానీ, నేషనల్ అల్యూమినియం ఇవన్నీ కూడా ఇవాళ బాగా పెరిగాయి. సో వీటన్నిటి ఇంపాక్ట్ ఏంటంటే దానితో పాటు మనకి కాపర్ ఫస్ట్ పెరుగుతుందంటే సిగ్నల్ ఆటోమేటిక్గా ప్రెషియస్ సిల్వర్ కూడా పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయని. సో ఎనీ టైం బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకొని పెరిగే ఛాన్స్ కనపడుతుంది. ఇంటర్నేషనల్గా అయితే 4,100 అయితే మనకి అక్కడ కన్ఫర్మ్గా సపోర్ట్ తీసుకుంది. 4,000 దగ్గర తీసుకొని ఇప్పుడు 4,100 ఆ రేంజ్లో ఉంది. సో అంతకుముందు చూసుకుంటే ఇది యావరేజ్గా రేంజ్లో చూసుకుంటే ఇంటర్నేషనల్గా కూడా లాస్ట్ 10 డేస్ నుంచి కూడా ఇది 4,200, 4,100 మధ్యలోనే ఉంది. అంతకుముందు 4,200 కూడా ఒకసారి హై వచ్చింది, అక్కడి నుంచి రాలేదు. సో చాలాసార్లు 4,000 లాస్ట్ 20 డేస్ నుంచి 4,000 దగ్గర సపోర్ట్ తీసుకుంది. స్లోగా ఉంది, వాల్యూమ్స్ కూడా తగ్గుతున్నాయి. బట్ ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ రేజ్ అయిందంటే మాత్రం బాగా పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో గోల్డ్, సిల్వర్ అయితే బయింగ్లో ఉండొచ్చు. థ్యాంక్ యూ అండి. నమస్తే.